అనగా ఒక ఊరు చెరువులో చాలా చేపలుండేవి. ఒకరోజు ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు ఆ చెరువు దగ్గరి నుంచి వెళ్ళారు. చెరువులో చాలా చేపలున్నాయని గమనించి మర్నాడు ఆ చెరువులో చేపలు పడదామని నిర్ణయించుకున్నారు. వాళ్ళ మాటలు విన్న ఒక పెద్ద చేప ఈ విషయం ఇంకో 2 చేపలకు చెబుతూ, మనం వెంటనే మన బంధువులను తీసుకొని ఈ చెరువుని వదిలి వెళ్ళిపోవాలి. లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండము అని వివరించింది. ఈ మాటలు విన్న వేరే 2 చేపలు ఆలోచనలో పడ్డాయి. రెండో చేప వాళ్ళు రేపు వస్తే చూద్దాం అనుకుంది. మూడో చేప ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ. ఆ చేపలు పట్టేవాళ్ళు వచ్చినా మన అదృష్టం బాగుంటే వాళ్ళేమి చేస్తారు అనుకుంది. మొదటి చేప రాత్రికి రాత్రి తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్ళిపోయింది. తెల్లవారగానే రెండో చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్ళను చూసి తన కుటుంబంతో వేరే చెరువుకు వెంటనే వెళ్ళిపోయింది. మూడో చేప వలలో చిక్కుకొని ప్రాణాలను వదులుకుంది. దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తన బంధువులందరినీ కాపాడుకోగలిగింది. అపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండో చేప కొంతవరకు తన కుటుంబాన్ని కాపాడుకుంది. అదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు ఏమీ చేయలేకపోయింది. అలాగే మన జీవితంలో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకొని మన వంతు కృషి మనం చేయకపోతే ఫలితం ఉండదు. కథ పేరు చాకలివాడి గాడిద. అనగనగా ఒక ఊరిలో ఒక చాకలి ఉండేవాడు. అతని వద్ద ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలి మూటలను మోసేది. కుక్క చాకలింటికి కాపలా కాసి అతనెక్కడికి వెళితే అక్కడికెళ్ళి తోడుగా వెళ్ళేది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు చాకలి ఇంట్లోకొక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్క వైపు ఆశ్చర్యంగా చూసి, నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు అని అడిగింది. మన యజమాని మనల్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడా పెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవాలి అని కుక్క ఏది పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఇది మనం మొరపెట్టుకునే సమయం కాదు. మన యజమానికి సహాయం చేయాలి అని గట్టిగా గాడిద కూత పెట్టడం మొదలెట్టింది. దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. అప్పుడు చాకలి ఒక కర్ర తీసుకొని బయటకు వచ్చాడు. అటు ఇటు బయటంతా వెతికాడు. దొంగ పారిపోయాడు. చాకలడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదాడు. పాపం గాడిద బాధతో మూలిగింది. అందుకే ఎవరి పని వాళ్ళే చేయాలనే నీతి అప్పుడు గాని గాడిదకు అర్థమైంది. చెరువుకు దగ్గరగా ఉన్న ఒక చెట్టుపైన ఒక పావురం నివసిస్తూ ఉండేది. ఒకరోజు నీళ్లు తాగుతుంటే అక్కడ అకస్మాత్తుగా ఒక చీమ నీళ్లల్లో పడడం చూసింది. పాపం చిన్న చీమ నీళ్లల్లో ఈదలేక కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది. జాలిపడి ఆ చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. చుట్టుపక్కల వెతికి ఒక ఆకుని తీసుకొని వచ్చి చీమ దగ్గరగా పడేసింది. చీమ నీళ్ళల్లో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది. చిన్నగా ఆకు మీదకెక్కి తేలుకుంటూ చెరువు ఒడ్డు మీదకు చేరేదాకా ఆ ఆకుని గట్టిగా పట్టుకుంది. ఒడ్డుకు చేరి పావురానికి కృతజ్ఞత తెలియజేసింది. ఇలా రోజులు గడిచాయి. కాలక్రమేణా పావురం
చీమకు చేసిన సహాయం మర్చిపోయింది. కానీ చీమ మట్టుకు గుర్తుపెట్టుకుంది. ఒకరోజు అదే పావురం చీమకి మళ్ళీ కనిపించింది. పలకరిద్దామని దగ్గరికి వెళ్తే చెట్టు వెనుక ఒక వేటగాడు పావురంను కొట్టి చంపాలన్న ఉద్దేశంతో లక్ష్యం తీసుకుంటూ కనిపించాడు. గబగబా చీమ వేటగాడి పాదం ఎక్కి కూర్చుంది. సరిగ్గా బాణం విసరపోతున్న సమయం చూసుకొని గట్టిగా చీమ వేటగాడిని కుట్టింది. నొప్పితో వేటగాడు ఒకటేసారి అరిచాడు. దానితో పాటు బాణం కూడా అవతలెక్కడో పడిపోయింది. వేటగాడి అరుపు విని పావురం కూడా పారిపోయింది. అలా చీమ పావురం ప్రాణాలను కాపాడింది. మంచి వాళ్ళెప్పుడు పొందిన సహాయాన్ని మర్చిపోకూడదు అని ఈ కథ నీతి.